So hello guys, welcome back to the channel. సో మార్నింగ్ ఒక 6 అయితే అవుతుంది. బీచ్కి అయితే వెళ్దామని ప్లాన్ చేశాను. సో అలాగా మార్నింగ్ సన్ రైజ్ చూసి అలా కొంచెం తిరిగేసి అయితే వద్దాం. సో ప్రస్తుతానికైతే మన సంపత్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే బీచ్కి అయితే వెళ్దాం. సో మీకైతే వ్యూ ఎలా ఉందో నాకు తెలీదు. వీడేంద్ర రోడ్డు మీద కూర్చున్నాడు. సో మీ వ్యూ అయితే ఎలా ఉందనేది నాకైతే కరెక్ట్గా తెలీదు. బాగానే కనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రికార్డ్ చేసేది మొబైల్లో కదా, గోప్రోలో అయితే నీట్గా వస్తుండే. సో మార్నింగ్ వ్యూ మన బీచ్ రోడ్లో అయితే చాలా బాగుంటుంది కదా. సో నాకు ఎందుకో ఈరోజు బీచ్ రోడ్డుకి వెళ్ళి ఎలాగ వ్యూని ఎంజాయ్ చేయాలనిపించింది. సో ఇది ఒక నార్మల్ సండే వ్లాగ్ లాంటిది అనమాట. సో జస్ట్ అలా తిరిగేసి బీచ్ ఎంజాయ్ చేసి వద్దాం. సో మీకు ఆ బీచ్ వ్యూస్ అన్ని సన్ రైజ్ మొత్తం అయితే చూపిస్తాను క్లారిటీగా. సో మార్నింగ్ 6 అవుతుంది, అందరూ లేచిపోయారు, అప్పుడే రోడ్స్ మీదకి వచ్చేసారు. మనమేమో మార్నింగ్ 6కి వ్లాగింగ్ స్టార్ట్ చేసేసాం. ఈ టైంలో అలాగా రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. ఇంకొంచెం ఒక అరగంట ముందు రైడ్ చేస్తుంటే ఇంకా ఎవరు కూడా రోడ్డు మీద కూడా వస్తుండే. ఎవరు అప్పటికి ఇంకా వచ్చేవాళ్ళు కాదు. అందరు ఇంట్లో ఇంకా పడుకొని ఎప్పుడే లేచేవారు. సో నాకు ఇది ఒకటి మళ్ళీ లూజ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ టైట్ చేయాలి బ్రెంబోకైనా. సో మార్నింగ్ 6కి ఇంతమంది ఆటోలోకి సైడ్కి వెళ్ళిపోతున్నారు అయ్యా. అసలు మార్నింగ్ 6కి లేకపోతే కాదు నాకు. సో ఇక్కడ నుంచి గురుద్వారా కదా, గురుద్వారాకి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే సంపత్ వాళ్ళ రూమ్ అయితే వస్తుంది. సిగ్నల్ వద్దేశాడు. ఎవరా నాయన ఇలా తయారు మార్నింగ్ మనకి ఇచ్చేద్దాం అన్నట్టున్నారు. తెల్లారింటికి మనకి డబ్బులు దొరికి ఇచ్చేసేలా ఉన్నారు వాళ్ళు. సిగ్నల్ వేసాడు అయినా సరే ఎందుకన్నా జాబర్ ఒక 2 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు కదా. సో మరీ అర్జెంట్ అయితే పోను, ఓకే క్రాస్ చేశారు అనుకోవడానికి. మార్నింగే మనకు డబ్బులు ఇస్తారంటే మనం మాత్రం ఎలా చెప్పండి ఊరుకుంటాం. సో ఈ లోపలికి వెళ్తే అలా రూమ్ అనమాట. సో వెళ్దాం. ఇంకా ఎప్పుడు రెడీ అవుతాం దాదా? వీడియో తీసుకుంటే వచ్చాను, మరి ఫ్లాష్ ఆన్లో ఉందటే. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాడు, ఎవడో తెల్లారి ఇచ్చేసాడు అనుకున్నాను నాకు. సో మన బ్రో అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయి బీచ్కి, ఇంకా డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తర్వాత వ్యూ అయితే చూద్దాం. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, మన అదృష్టం. ఇంకొక మ్యాక్సిమం ఇంకొక 20-30 మినిట్స్లో అయితే సన్ రైజ్ అయితే అయిపోద్ది. సో ఈ లోపు మనం అడిగి వెళ్ళిపోవచ్చు. వైట్ షర్ట్ వేసావు, అమ్మాయిలకు పడద్దు మన. ఇది ఎవడ తెల్లారండి మొదలెట్టి సైడ్ వెళ్ళారా? సో వైజర్ తీస్తే లోపలికి ఎయిర్ వచ్చేస్తుంది. మీకు మళ్ళీ విండో వల్ల అక్కడ వాయిస్ క్లారిటీ సరిగ్గా అనిపించదు. వైజర్ తీయకపోతేనేమో మొత్తం ఫాగ్ లోపల వైజర్ మొత్తం నాకేం కనిపిస్తలేదు బయట. సో ఐ థింక్ మీకు వాయిస్ అయితే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను.
ప్లస్ వ్యూ కూడా బాగానే ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎందుకంటే నాకు సరిగ్గా ఒక ట్రైన్ చేస్తే నేనైతే చూడలేను కదా. సో డైరెక్ట్ ఆర్కే బీచ్ ఎత్తుకోవాలి. సో మనం యాక్చువల్ R15లో ఉండాల్సింది, బట్ ఎంటీకి వచ్చాం. ఎందుకంటే మనం లాంగ్ రైడ్స్కి వెళ్తాం కదా, దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనం అయితే MT-15 అయితే చేంజ్. గుడికి వెళ్ళి వచ్చి మరి ప్రసాదం మన దగ్గర తీసుకునేలాగా ఉన్నాడండి. ఆడు తీసుకునే తర్వాత మనం తినేస్తాం ప్రసాదం గుడికి ఆడేది. సో ఈ బిల్డింగ్ వచ్చేసి సిప్లో కడుతున్నారంట. సో చూడడానికి అయితే మొత్తం అంటే స్టెప్ బై స్టెప్, ఇప్పుడు ఒక టైటానిక్ షిప్ ఎలా ఉంటుంది, ముందుకు స్టెప్, తర్వాత చూడండి రా నాయన ఈ అమ్మ. ఇప్పుడే 3 times అటు ఇటు చూడరా, వెళ్ళిపోవడం తిన్నగా రోడ్డు మీదకి. ఇప్పుడు ఒక మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు సైడ్ నుంచి మనం చిన్న రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మెయిన్ రోడ్ లో ఏమైనా బొల్లు వస్తున్నాయి చూసుకుని వెళ్ళడం కామన్, మ్యాండేటరీ. మనం చిన్న రోడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఒక రోడ్ హైవే కనెక్ట్ అవుద్ది. మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఎవరు సరే చూడ తిన్నగా వెళ్ళిపోతారు. సో సైడ్ నుంచి వచ్చే రోడ్డు వాళ్ళు కొంచెం చూసుకొని వస్తే బెటర్. ఎందుకంటే హైవేలో వెళ్ళేటోళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్తాం. సో స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా సరే మనం చూసుకొని వెళ్ళడం మనం మ్యాండేటరీ. నేను అలా అని చెప్పి మరీ స్పీడ్గా బండి డ్రైవ్ చేయను, అలాగా మరీ స్లోగా బండి కూడా డ్రైవ్ చేయను. ఒక 60-70 స్పీడ్లో మినిమం నేను వెళ్తాను, 60-70. సో వెల్కమ్ టు ద వైజాగ్ బీచ్. సో రైట్ తీసుకొని వెళ్దాం, రైట్ తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ లెఫ్ట్ వెళ్ళి అదంతా తిరిగి పండి బీచ్కి వెళ్ళి రైట్ తీసుకొని ఇక్కడ దగ్గరే బీచ్. ఓ సెట్ సెట్. సో మార్నింగ్ కదా అందరూ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. దట్స్ వై అయితే మనకైతే బీచ్ అయితే ఇటు సైడ్ క్లోజ్ చేశారు. బట్ అయితే మనం అటు సైడ్ నుంచి వెళ్ళినట్టయితే ఓపెన్ లో అయితే ఉంటుంది. బట్ మనం లోపలికి వెళ్ళిపోవచ్చు బండితోనే. సో మనకి ప్రస్తుతానికి అయితే అందరూ వాకింగ్ చేస్తారు కాబట్టి క్లోజ్ అయితే చేసేసారు. సో మనం ఇప్పుడు వాకింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, బట్ అందులో లోపలికి వెళ్దాం అనుకున్నాం ఆర్కే బీచ్ దాకా. సో నాకు తెలిసి ఇటు సైడ్ ఇంకో బీచ్ ఉంది, అక్కడికైతే డైరెక్ట్ మనం బండి కూడా లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగని చెప్పి నేను ఎస్ప్లోగా అయితే దించలేదు బండి, మళ్ళీ తీయడానికి నానా పాటలు అయితే పడాలి. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం వచ్చేసాం ఈ స్పాట్. సో ఈ కాలనీ పేరు వచ్చేసి లాసన్స్ బే కాలనీ అనమాట. అప్పుడు నేను ఎక్కడ క్రికెట్ కోచింగ్ ఇక్కడే అది. ఓరి నాయన ఎంత కట్టేశారు ఆ బిల్డింగ్. సో చాలా రోజులు అయిపోయింది ఇటు సైడ్ వచ్చి. సో మనం మ్యాక్సిమం మన వినాయకుడు నిమజ్జనాలు గట్రా చేస్తారు కదా, మ్యాక్స్ ఇక్కడే చూడండి. బీచ్ స్టార్టింగ్ లోనే గుడి ఉంది. సో బండి అయితే ఇక్కడ పెట్టేస్తాం. చూడండి మొత్తం ఫాగ్ మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తలేదు అసలు. సో అదైతే బీచ్. సో ఇక్కడ కూర్చొని సన్ రైజ్ చూద్దాం.